I was party to it. I was witnessing it. It was miserably failed. అయిపోయింది అది. కాబట్టి అది కుదరదు. ఆ పద్ధతి కాదు. ప్రజలను ఏకం చేసేది కావాలి, పార్టీలను కాదు. ఒక ఎజెండా, బలమైన ఎజెండా. ఎస్, మీకు కొంతమందికి అనిపించచ్చు ఇప్పుడు, ఏం రా కేసీఆర్ ఇట్లా మాట్లాడి ఏం చేస్తే తెలుస్తుంది. నేను గులాబీ జెండా ఎగిరేసినప్పుడు అట్టే అన్నారు, ఏమవుతుంది, ఎడికెళ్ళి వస్తుందా, ఎట్టవుతుందా అని మాట్లాడేది. వచ్చింది రాష్ట్రం, మంచి ఎలక్షన్ అయింది, సెకండ్ టర్మ్ పోతుంది మళ్ళీ ఇప్పుడు. అట్లనే బిగినింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ ఇట్ విల్ షో వెరీ షార్ట్లీ. నేను చాలా చాలా యాక్టివ్ అవుతాను. రాష్ట్రాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టుకుంటూనే ఖచ్చితంగా ప్రేక్షకులు ఉండలేము, ఈ దేశంలో ఉండకూడదు కూడా. బాధ్యత, నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగే ఆలోచన శక్తి ఉండే ప్రతి నాయకుడు దేశ నిర్మాణం కోసం కంట్రిబ్యూట్ చేయాలి. చేయకపోతే క్రైమ్. ఆలోచన శక్తి లేకపోతే, దేశం గురించి అవగాహన లేకపోతే అది వేరు సంగతి. కానీ ఉండి ఉన్నకాన్ని కుమిలిపోవడం కంటే, అయ్యో ఇట్లా జరుగుతుంది అని బాధపడే కంటే, పెదవులు చప్పుడెత్తుకుంటూ కూర్చోవడం కంటే డెఫినెట్గా పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ పని చేస్తా నేను. నాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు రాబోయే ఒక నెల లోపలనే చూస్తారు ఒక అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతారు మీరు. ఎస్, ఐ విల్ డూ మై బెస్ట్ విత్ ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ టు బ్రింగ్ ఇన్ ఎ వెరీ హై క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ సినేరియో. ఎస్, ఆల్మోస్ట్ certain broad points of the agenda are with me. We have prepared it. I have shared it with so many people. Mr. Keshwara was also there when we visited Bengal, when we visited so many other places. షార్ట్ పీరియడ్లోనే చాలామందిని కలుస్తాం, మాట్లాడతాం. ఈ గ్రూపులు కాదండి, ఈ గ్రూపులు కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. ఇట్ షుడ్ బి ఏ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ మోడల్. బీజేపీ ముఫ్త్ భారత్, కాంగ్రెస్ ముఫ్త్ భారత్, అదే కావాలి దేశానికి. ఎస్, ఏ న్యూ ఎకనామిక్ మోడల్. మీకు సింపుల్గా చెప్తానండి, నేను మీకు సింపుల్గా చెప్తాను. ఎంత దుర్మార్గంగా ఉంది దేశంలో అంటే, అవి నవరత్నాస్ ఉండే, నవరత్నాస్ పోయి ఇప్పుడు ఏం రత్నాస్ అని మహారత్నాస్ అని. ఆ మహారత్నాస్ కింద ఒక 9.5 లక్షల కోట్లు ఉంది మురిగిపోయి రైట్ నౌ. ఎస్, దాన్ని వాడే దరిద్రం ఈ దేశం వాడది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఒక 8-9 లక్షల కోట్లు ఉంది. ఎస్, రిజర్వ్ బ్యాంక్ నీడ్స్ సర్టన్ రిజర్వ్స్, వీ నో ఇట్. ఒక 2-3 lakh crores సరిపోతుంది టు మెయింటైన్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దట్. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దట్. థింగ్స్ షుడ్ బి వెరీ డైనమిక్. అంటే ఒక 15-16 లక్షల కోట్లు నెట్ మనీ ఈజ్ అవైలబుల్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతాం, డైలాగులు పెద్ద పెద్దవి చెప్తాం. ఇది బాధ. ఉండే రిసోర్స్ను కూడా వాడే తెలివితేటలు లేవు దేశానికి. ఎందుకు లేవంటే మనకు అంతే, మన క్లాస్ అంతే. మళ్ళీ ఇప్పుడు మందిరు, తోక, ఇది కడతాం, ఇది కావాలి మందిరు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మందిరు? ఎలక్షన్ వస్తుంది కాబట్టి సర్జికల్ స్ట్రైకు, తోక స్ట్రైకు, మందిరు ఇవి పెడతారు. ఇక బాగోదు. కానీ మైండ్ ఎంగేజ్ చేయాలి ప్రజలనిగా. మళ్ళీ అని ఒక రకమైన ఎకనామిక్, సోషియో ఎకనామిక్ ఎజెండా కాదు, ఇది ఎంగేజ్ చేయాలి. ఇక ఈ దరిద్రం తీసుకురావాలి. దానిలో అంతా కొట్టుక సావాలి. నేను అందుకే దయచేసి నేను మీడియా ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఎన్నికలలో మీడియా ఏ రోల్ అయితే మనం ప్లే చేసినామో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, దయచేసి లెట్ us ఓపెన్ అవర్ మైండ్, లెట్ us బికమ్ బ్రాడ్. బాగా గొప్పగా విశ్లేషణలో పోదాం, మనం గొప్ప ఆలోచనతో పనిచేద్దాం. తప్పకుండా కొంత కంట్రిబ్యూట్ చేద్దాం. తెలంగాణ వేదికగా ఈ దేశానికి చేద్దాం తప్పకుండా. అనేక ఉద్యమాల్లో మన వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకొని చేస్తారా, తుపాకులు పట్టుకోక చేస్తారా, విషయం వేరు సంగతి. కానీ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏదో రూపంలో దేశం కోసం, సమాజం కోసం జరిగే పనిలో తెలంగాణ ఈజ్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ. అండ్ వీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ బై ఆల్ మీన్స్. అండ్ యాజ్ కేసీఆర్ బ్లెస్డ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది సన్ ఆఫ్ ద సాయిల్, I will certainly do my best. Thank you so much. I don't know. రేపు 11:30కి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది. By tomorrow 11:30, I invite all the press friends for a very sumptuous lunch tomorrow. We are going to host you. You are all tried in the election. Is it appropriate, Kesana? So Kesharao being a senior journalist, please కూర్చోవాలి లేవద్దండి. Yes, Mr. Keshwara will host the lunch. He is the Secretary General of the party. Dr. Keshwara will host a very sumptuous lunch for the media here in Telangana Bhavan, along with our MLAs and MPs. Every question, please be patient. Don't be anxious. Wait, your turn will come. Why are you so anxious? Tyro, that is a very routine thing to follow. అది మహత్తరమైన విషయం కాదు.
కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాబినెట్ జరగాల్సిందే కదా. దాని పెద్ద అంత ప్రాధాన్యత లేని ముచ్చట అది. ఓ దినం వెనుకనో ముందో చేసేస్తారు దానికి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపు 49 స్థానాల్లో మీరు విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో ముందస్తుకెళ్ళి అక్కడ కూడా విజయం సాధించారు. బికాజ్ ఏంటి కారణం ఏంటండి? మొన్న ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ గారు వచ్చారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే వారు వచ్చారు, వారితో పాటు శేఖర్ గుప్తా గారు వాళ్ళంతా కూడా కొందరు వచ్చారు. వారు అడిగితే నేను క్లియర్గా చెప్పాను. ఒకటి, తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు కలిగిస్తున్నటువంటి చికాకులు, అతి మూర్ఖంగా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పద్ధతి, అతి మూర్ఖంగా మరీ అతికిపోయి నిరాధారమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, ఒక ఫ్రగైల్ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఐ థాట్ తెలంగాణ షల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటికి రావాలా, ఈ 1 కోటి ఎకరాల మాగానికి కావాలి. ఇవన్నీ డమ్కీలు పక్కకు పెడితే 1 కోటి ఎకరాలు నీళ్ళు వచ్చింది అనుకోండి, తెలంగాణ ఎట్లుంటుందని ఇమాజిన్ చేయండి ఒకసారి. రమ్మంటే దండం పెడితే కూడా బయటికి రాడు. మహబూబ్ నగర్ పోతే నేను మొన్న నా కళ్ళతో చూసిన ఎలక్షన్ తిరుగుతుంటే 8.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నికరంగా సాగు ఉన్నది. అక్కడ మా చాయ్ చెంత అక్కడ నిల్చొన్నాడు. పాట మేమే రాసిన ఇద్దరం కలిసి రాసి, వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, ఆ పాట మేము రాసినాం. అది ఏందా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాష్ట్రం. మాకు గుండెలు ఉండాలి కదా. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకోకపోతే మేము రాస్తే అది వ్యర్థం అవుతుంది. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది కాబట్టి మాకు ఇప్పుడు గులాబీ పైట కప్పేసింది. 14 సీట్లు గెలిచినాం మేము. అంటే अरे टायरो भाई उतना एंग्जाइटी मत करो, क्यों उतना जल्दी भाई, मैं मुझे सेक्रेटरीट भेजना चाह रहे हैं आप, आपको क्या जल्दी है? आई एम द चीफ मिनिस्टर भाई, कैसा भी जाता हूँ, आपको क्या फिक्र पड़ी है उसका? बड़ा अजीब आदमी है आप. Why are you so hasty to send me to secretariat? I will anyway go and you need not send me. I have the eligibility to go there. Why are you bothering so much? Don't be so angry. Those are silly things, you know, forget it. वो सब बोलने वाला किधर गए? आज मिट्टी में मिल गए. मैं सेक्रेटरीट नहीं गया बोले, हाँ मैं पैलेस बनाया बोले, मैं गोलकोंडा फोर्ट बनाया बोले, वो कहाँ गए वो लोग? ज़्यादा नहीं करना चाहिए वो बातों में. चीफ मिनिस्टर सी wherever he sits, that becomes his office, you know. One should know the functionality of the government of a democratic government. इसका कोई ज़रूरी नहीं है कि कहाँ से काम कर रहे, क्या काम कर रहे हैं उससे मतलब है जनता को, क्या काम हो रहा है उससे मतलब है, क्या होना चाहिए उससे मतलब है. प्रूव हो गया आज, उसके बाद भी फिर वही सवाल पूछे तो उसका कोई मायने नहीं. प्लीज डोंट गो इनटू दैट. పార్టీలను కాదు అని మీరు అంటున్నారు. గతంలో కర్ణాటకలో జేడీఎస్ వాళ్ళని, తమిళనాడులో స్టాలిన్, మమతా బెనర్జీని కలిశారు. వాళ్ళు ఈరోజు 2 డేస్ బ్యాక్ నాన్ బీజేపీ అని వాళ్ళు ఒక కూటమి లాగా ఏర్పాటు చేశారు. ఉత్తమమైన ప్రశ్న కూడా ఇది. నేను చేసిన ప్రతిపాదన ఏదుందో చాలామందికి అర్థం కాదు ఇనిషియల్గా, తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని టోటల్గా మార్చాలి సమూలంగా అన్నప్పుడు నేను స్టాలిన్తో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎస్. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను మీకు, ఒక చిన్న మాట. స్టాలిన్ గారికి ఇతరులకు నేను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు ప్లీజ్ ఐ విల్ టెల్ దట్, మీరు గొర్రెల్లాగా మీ అంతలో మీరే ఊరికి నేను బీజేపీ అని, నేను నాన్ బీజేపీ, లేకపోతే నేను బీజేపీ అని ఎందుకు ముద్ర గుద్దుకుంటారో నాకు అర్థం కాదు. మిమ్మల్ని కొట్టినోడేవాడు గిరివాడు ఉండు అట్లా. ఆయన ఒక మీటింగ్ పెడతాడు. ఏం మీటింగ్ పెడతాడు? అటానమీ టు స్టేట్స్. ఐ సెడ్ అటానమీ టు స్టేట్స్, ఆర్ యూ గోయింగ్ టు బెగ్ ఆర్ వాట్? यू इन दैट केस वाई आर यू अलाइनिंग इन एडवांस? आप जीतो अपनी जगह बैठो, जो जीते जो लोग हैं बैठो, 100 लोग 150 लोग एमपी जो है वो बैठो ఒక जगह बोलो. నేను ఏమంటున్నా అంటే ఇంకా కొద్దిగా వివిడిగా, నేను మీకు రేపలో ఇంకా బాగా చెప్తాను, ఇంకా కొద్దిగా వివిడిగా చెప్పానంటే, ఎక్కడనో గద్వాల కాన్స్టిట్యున్సీలో గట్టు మండలంలో కర్ణాటక బార్డర్లో మేము ఒక ప్రాథమిక పాఠశాల నడుపుతున్నామండి. దాని మీద ఢిల్లీ పెత్తనం ఎందుకు అంటున్నాను నేను. మాకు రాదా, మాకు లేదా తెలివి, మాకు వైద్య శాఖ లేదా, మాకు మంత్రి లేడా, మాకు సెక్రటరీ లేడా,
మా గవర్నమెంట్ లేదా ఇక్కడ మేము స్లీపీ ఉన్నామా? వై ఢిల్లీ ఈజ్ బాదరింగ్ అబౌట్ దాట్? పాకిస్తాన్తో ఉన్న సమస్య పరిష్కారం కాదు, అది తెలివి లేదు దాని మీద. ఒక 15 లక్షల కోట్లు మురిగిపోతే ఏం చేయాలో అర్థం లేదు, దాని మీద పనిచేయరు. గట్టు మండలంలో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ మీద నీ పెత్తనం అవసరమా? దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ క్వశ్చన్. వైద్యం ఉంది, ఎందుకయ్యా నీకు ఢిల్లీకి? విద్య ఉంది, నీకెందుకు ఢిల్లీకి? నాకు అర్థం కాదు. వ్యవసాయం ఉంది, డెఫినెట్గా వేరే ఉంటుంది. కోల్డ్ స్టేట్స్లో ఒక రకమైన వ్యవసాయం జరుగుద్ది, మన దగ్గర వేరే వ్యవసాయం జరుగుద్ది. ఇప్పుడు సపోజ్ అక్కడ కోస్టల్ ఏరియా ఉంటే వాని వ్యవసాయం వేరే ఉంటుంది. నీకు ఎందుకు ఢిల్లీగా బాధ? ఆ మోనోపల్ ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ ఒక పరిస్థితి ఉంటుంది, ఇంకో పరిస్థితి ఉంటుంది. నీకు ఎందుకు ఆ బాధ? ఇన్స్పెక్ట్ నువ్వు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి. అర్బన్ డెవలప్మెంట్, వై డూ యూ కీప్ విత్ ఢిల్లీ? వాట్ ఢిల్లీ హ్యాస్ టు డూ విత్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, కర్ణాటక ఆర్ ఉత్తరప్రదేశ్? వాట్ ద హెల్ ఇట్ ఈస్ అండ్ హౌ లాంగ్ ఇట్ గోస్? ఈరోజు కేంద్రం, ఐఎమ్ ఎలేజింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ బై బోత్ ద పార్టీస్, either by directly or by headed by them, were all doing rubbish all these years. Yes, I allege as a responsible political leader of this country. Definitely I am alleging very seriously. What nonsense is going in this country? Why there are Naxalites? Who will answer this question? Why there is so much terrorism? Why? Who is responsible for this? You don't address the emotions of the poor people. And I am openly telling, Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఉందా? వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎవరు ఆపాలా? భారత ప్రభుత్వం ఆపాలా, భారత పార్లమెంట్ ఆపాలా. భారత పార్లమెంట్ అవసరమైతే యాక్ట్ చేయాలి. అడగలేదండి, బీసీలు అడగలే, వాళ్ళకి నోరు లేనట్టు అడగలే, ఎస్సీలు అడగలే. ఇలా మన రాష్ట్రంలో అండి 15% అని పెట్టు. మరి ఎస్సీలు లిటరల్గా ఇలా మన రాష్ట్రంలో 16% ఉన్నారు. పెంచాలి మరొక శాతం. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరమే? నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు. వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా, ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలియలే, అడగలే. దే ఆర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ under some pretext or other. I told this to the Honorable Prime Minister time and again. నేను ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతలేను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి చాలా యాంపుల్గా నేను చెప్పిన, ఈ పరివర్తన రావాలి దేశంలో. ప్రజల యొక్క ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి. ఎస్, ఇప్పుడు సింపుల్ కాంటెక్స్ట్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఉన్నారు వాళ్ళు, గిరిజనులు, వాళ్ళ హక్కు. తెలంగాణ ఏర్పడ్డది రైట్, చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగు రీతిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామని నాయనండి. నీకేం మూల్యమైందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు. మేము చెయ్యం, మేము కానీ నువ్వో నీ అయ్యా జాగిరా. అగో ఈ తానాషాయి ఏమన్నా ఎన్ని రోజులు జరుగుతుంది తానాషాయి? అంతే కదా. నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న. ఈ జాడ్యాలండి, ఈ జాడ్యాలు, ఈ తానాషాయి. ఎస్, వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దిస్ ఈస్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్డ్. India first needs to tackle the arrogance of Congress and BJP. The headstrongness of these political parties has become enemy of this country, making all other slaves. Concurrent list powerful చేస్తా ఉన్నారు వీళ్ళు. They have no right. Concurrent list weak చేయాలి, dismiss చేయాలి. There shall be no concurrent list of kind of thing. Yes, ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు పెడతారండి? ఉన్నది ఎక్కడ ప్రపంచంలో? ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మొత్తం కంట్రీ గోస్ అండర్ దట్ జడ్జిమెంట్, అండర్ దట్ లా. దేర్ ఆర్ సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ అమెరికా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హాస్ ఇట్స్ ఓన్ సుప్రీం కోర్ట్. ఫెడరల్ కోర్ట్ స్టేట్ మధ్య ఇబ్బంది ఉన్న కాదు ఇంటర్ఫియర్ చెప్తారు. When are we going to change? I request all my media persons, my journalist friends, please think what I am saying is right or wrong. We need to change. Ultimately, I propose, I request the whole youth of this country, the whole intellect of this country, India needs to change. The time has come. Almost already very precious 7.5 decades time has gone. And how long we are going to wait?
హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు వెయిట్? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ బిఫోర్ ద నేషన్. పొలిటికల్ పార్టీని ఏకం చేయడం పెద్ద సిల్లి ప్రతిపాద, ఏం పెద్ద ఇష్యూ కాదండి. ఎవడు నలుగురు పోయడం బట్టి నేను కూడా పోయా, నేను కూడా పెద్ద పోయినా చాలా కొడుకుపోయి వాళ్ళు గాలి వాళ్ళకు ఎటు పోతారు గొప్ప విషయమా? అది కాదు నేను చెప్తున్నది. ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ బిగినింగ్. దానికి కూడా ఒక ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అబ్దుల్ గఫూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ బోల్ సింగిల్, ఎవ్రీబడి వాజ్ లాఫింగ్, ఆయన నవ్విండ్రు. ఆయన తర్వాత మొత్తం జమ అయిపోయి దేశమంతా పోతే ఆ ఉద్యమంలో ఇక మా నాయన నరసింహారెడ్డి గారు ఉండే. అంటే విషయం ఏంటంటే అట్లా వచ్చి ఆ మూమెంట్ పెద్ద ఉప్పని అయిపోయి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చిపరిచింది, జనతా గవర్నమెంట్ తెచ్చింది భారతదేశంలో. అట్లనే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా అట్లనే ఉంటుంది. ఈ దేశంలో ప్రజలను నెగ్లెక్ట్ చేసే పద్ధతి వల్ల ప్రజలు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాదు, వాళ్ళు మైనార్టీలా, వాళ్ళు గిరిజనులా, వాళ్ళు రైతులా, లేకపోతే వాళ్ళు ఇంకోలా అనేది పాయింట్ కాదు ఇక్కడ. ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి, ప్రజలను తక్కువ చేసి చూసే పద్ధతి పోవాలి. దేశంలో నివసించే ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందాలి. ఎస్, ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎవ్రీబడి. రైతులు ఏం తప్పు చేసినండి, ఏం పాపం చేసినండి దేశంలో? ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అద్భుతమైన సబ్సిడీలు ఇస్తారు రైతులను గౌరవిస్తారు. ఈ దేశంలో ఇయ్యారండి. నన్ను అడిగినారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసింది పథకం అని. రాజ్నాథ్ సింగ్ గారు అడిగింది నన్ను, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మేము పోయినప్పుడు. राव साहब जो पैसे दे रहे कितने किस्तों में वसूल करते? मैं बोला वसूल नहीं करते, फिर वापस नहीं लेते. हाँ ऐसा क्या? ऐसा ఎట్లా ఇస్తుంది? దట్ ఇస్ మై ప్రయారిటీ. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ప్రయారిటైజేషన్, మీ ప్రాధాన్యతలు, మీరు ప్రభుత్వాలు నిర్ణయించుకునే ప్రాధాన్యతల క్రమం ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ ఎజెండా ఏంది? రైతుని నేను అనుకున్న రైతున ఎజెండా. మేము రైతుల ట్యాక్స్ రద్దు చేసినాం, రైతులకు ఫ్రీ పవర్ ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేసినాం, నరేగా ప్రోగ్రామ్ వ్యవసాయానికి అనుసంధానం చేయమని అసెంబ్లీ తీర్మానం చేసినాం. మేము ఒక 5-6 పారామీటర్లు పెట్టుకోం. రైతు అని బట్టిగా డామా కొడతలేము మేము. రైతుకు ప్రాక్టికల్గా ఏం చేయాలో చేస్తున్నాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొంత రిలీఫ్ మా దగ్గర మొత్తం బతికిపోయినా నేను అంటలేను. చరిత్రలో చూసినారండి, రైతుల పాస్బుక్లు ప్రభుత్వం పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళ చేతులు పెట్టేచ్చిందా ఈ ప్రభుత్వం అన్న? చేసిన ఎఫర్ట్ చేసినరా కనీసం? మేము ఒక 80%, 85% ఇచ్చినాం. ఇప్పుడు పార్ట్ బిలో ఒక 15% ఉంది. చేసి రాబోయే 2-3 నెలలు క్లోజ్ చేసి పడేస్తాం. అది కూడా పాస్బుక్ల కోసం రైతులు తిరిగే దుస్థితి ఉండదు. రెవెన్యూ రికార్డ్ అప్డేషన్ కూడా చేస్తాం డెఫినెట్గా. ఏ రోజుకి ఆ రోజుకే మొత్తం రికార్డ్ అప్డేట్ అవుతుంది. అంటే ఈ ఎఫర్టే లేదు. ఈ రైతుల భూముల పరిష్కారం చేయరు, హక్కుల పరిష్కారం చేయరు. భూముల మీద హక్కులు ఉండయి, లేని గలభాలు సృష్టిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుండగా మళ్ళీ ఇక నేను ఇది నేను అది. జాతీయ స్థాయి నాయకులు వచ్చి అబద్ధాలు మాట్లాడతారండి, పచ్చి అబద్ధాలు. ప్రధానమంత్రి మాట్లాడతారు పచ్చి అబద్ధం. ఇంత అనుమానమా ఈ దేశంలో? ఆయన నిజామాబాద్కి వచ్చి నరేంద్ర మోడీ గారు కరెంటు బాగాలేదు అంటాడు. ఎవడు చెప్పాలి? నేను మొత్తం తెలంగాణతో అడిగిన కరెంటు బాగాలేదు. ఆయనకి ఛాలెంజ్ చేసిన నేను, మోడీ గారు మీరు అక్కడనే ఉండండి, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉందో వస్తా, నేను ఇద్దరం కలిసి అడుగుదామని అడిగిన. నేను దాటిపోయిండు. అంటే నేను అనేది ఏంటంటే ఇంత అధ్వానం మాట్లాడచ్చునా? ప్రధానమంత్రి వచ్చి నిజామాబాద్ పట్టణంలో మోరీలు బాగాలేమంటాడు. నిజామాబాద్ పట్టణం మోరీలు మాట్లాడేది ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసేది. అంటే ఈ రకమైనటువంటి రాజకీయం ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు జరుపుతారు ఈ దేశంలో? అది పోవాల్సిన అక్కర ఉందని అనేది. ఎన్ని రోజులు గోల్మాలు దింపుతారు ఇంకా దేశ ప్రజలను, రాష్ట్రాలను? కాబట్టి స్టేట్స్ అటానమీ పెరగాలి, కంకరెంట్ లిస్ట్ వీకెండ్ కావాలి, డిఫైన్ కావాలి. దెర్ షుడ్ బి క్లియర్ డివిజన్. 5-6 సబ్జెక్ట్స్ ఇమ్మీడియట్గా కేంద్రం ఏదైతే ఉందో రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలి. దాని మీద జరగాలి డిబేట్. మేము కేంద్రంలో పోయి చక్రాలు దింపుతాం, తోక గది కాదు కావాల్సింది. ఎవడు చక్రం దింపుతుంది, ఎవడు దింపకపోయి. ఇప్పుడు దింపిన చక్రాలు సరిపోలేదు. అదే అవి దింపుడు మా దేశభక్తి సినిమా చెప్తున్నారు కానీ one at a time. Let our Telugu friends be over. They will ask 2, 3, 4. 100% వెళ్తాం కదండి. ఎందుకు వెళ్ళమండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా? నేను హానెస్ట్ ఇలా చెప్పొద్దు, రేపు చెప్దాం అనుకున్నది. రేపు చెప్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది. 1 సెకండ్ ఆయన చెప్ప కానీ ఐ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. అదర్వైజ్ నా మీద ఆయన అలగాడా? తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలి నేను కోరుతున్నా 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చింది. 1,00,000 పైన ఇంకా ఉన్నాయా? కట్టల మెసేజ్లు, కథలు.
మునిపేమో అవ్వచ్చు, టెలిగ్రామ్ ఇప్పుడు వస్తారు అన్నస్తాను, వాట్సాప్ ఎస్ఎంఎస్లు అడ్డగోలుగా మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి. ఆనెస్ట్గా చెప్తున్నాయి, ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రాను, మాకు లేదా? అని ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా అయ్యమ్మా? ఏం అలామన్నా అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పు అవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్కి ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% I have to return the gift to my friend Chandrababu Naidu. I will definitely give it, and you show what impact it is going to play. మైనార్టీల గురించి మీరు చెప్పారు సార్. ఇవాళ మీరు దేశ రాజకీయాలు పోతున్నారు. ఇవాళ తెలంగాణలో మైనార్టీలు మీరు ఈ పార్టీ నాయకులు మమ్మల్ని ఇక్కడ రకరకాలుగా ప్రజాకారుల ఎక్కడెక్కడో ఎప్పుడో పార్టీలు అక్కడ పోతే ఉత్తర భారతంలో మన బాబర్ వారసులు అని చెప్పేసి అవమానపడుతున్న రోజుల్లో తెలంగాణలో ఇవాళ దేశంలో ఎక్కడైతే ప్రశాంతంగా ఉంది. ఈడు కూడా వచ్చి పెట్టింది కదా పుల్ల, ఇక్కడ హైదరాబాద్ పేరు మారుస్తాం, తోక మారుస్తాం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలు వచ్చినాయట, అంతే కదా, పనికి మాలిన దందాలు కదా. అదే కదా నేను చెప్పింది. వి కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అదేం పని వరుసన, ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు కదా. ఆయన ఇవ్వలే, నాకు అర్థం కాదు. ఆయనదే టికానా చక్కలేదు. ఇప్పుడు తెలుస్తాయి కదా, 2 రోజులు అయితే ఎవరి వైపు అని అనడానికి ఆయన ఇవ్వాలండి. ఊఈజీ నువ్వు ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉన్నది. ఎస్ ఎస్ డెఫినెట్గా ఆయన కలవాడ్డది పోయి నరేంద్ర మోడీ సంకలది వచ్చిండు, మంచిగా ఎన్క్యాచ్ చేసుకున్నాడు. అవునా కాదా? ఏం మాట్లాడినండి? చెప్తే బాగుండదని చెప్పలేను నేను, రేపు చెప్తా చాలా డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను నేను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు పోయింది మోడీని. ఓ రోజు ఆగా పెద్ద మాట చెప్తున్నా ఈయన కాదానికి దందరితం పడుతున్నాడు. ఆయన ఏమి మాట్లాడు అతిగా పొగడబోయి మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పింది తెలుసా? నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఒక 5-6 ముఖ్యమంత్రి లైన్లో నేను ఉంటాను కదా. ఈయన ఏమో ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ చేస్తారు. వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. అంటే డెవల్యూషన్ ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%. లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నారు. వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచారు. ఈయన పెంచిండు, సేమ్ రిపోర్ట్ని అడాప్ట్ చేసిన పెంచిన అయిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోడు లేడని, ఇక మోడీ పాయకానకపోతే వాసన కూడా రాదన్న తల్లి వల్ల అవునా అంటారే అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాడని తెలుసా? ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఇట్లా పెంచిండు అని అన్నారు. అందరు గొల్లు నవ్విండ్రు. अरे क्या ऐसा बोलता क्या भाई ना अखिलेश यादव है, अरे इनके यहाँ से पीवी नरसिम्हा साहब बने, हमारे पास से चरण सिंह बने, वीपी सिंह बने, मोरारजी देसाई बने, इतने सारे सीएम बने, ये क्या बोल रहे हैं? अब वो जाने आप जाने भाई मैं क्या करना అని గట్టు ఉంటుంది కథ. ఈ పాపని నేను చెప్పాలి, చెప్తాం కదా పాపని, ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి. చాలా చెప్పేది ఉన్నది, ఈ విజయవాడని పోయి చెప్పేది ఉన్నది. ఈడెందుకు చెప్పరా మరి ఊకుంటారు? అట్లా ఎట్లా అవుతుంది బాయ్ సార్, నాకు అర్థం కాదు.